ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు కేటీఆర్ను 7 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ విచారణ ప్రారంభమైంది. ఆయనకి సాయంత్రం 4 గంటలకు బ్రేక్ ఇచ్చి తిరిగి విచారణ జరిపారు. విచారణలో భాగంగా కేటీఆర్పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఆరా తీశారు. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే కేటీఆర్ని ప్రశ్నించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో వింత అప్డేట్స్ అందిస్తారు. ఓట శ్రీనివాస్. తెలంగాణలో సంచలనం సంబంధించినటువంటి ఈ రేసులోని జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ కు నేరుగా వెళ్ళడం జరిగింది. కేటీఆర్ గతంలో కూడా పిలవడం జరిగింది. గతంలో అడ్వకేట్ తో వచ్చినటువంటి కేటీఆర్ ఇండివిజువల్ గా రావాలని గతంలో కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అదే విషయానికి సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకే నేరుగా ఈడీ ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. అక్కడ పూర్తిగా పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా చూస్తున్నారు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి విషయాలను కూడా ముందస్తుగా ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకొని అక్కడికి ఎవరైతే వస్తున్నారో వారిని ముందస్తుగానే అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ముందస్తు సూచనల మేరకు, ఐదు సూచనల మేరకు వాళ్ళు పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ కొనసాగింది. దీనికి సంబంధించి ఈ గ్రేస్ సంబంధించిన అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి అనేక అకౌంట్ల నుంచి విదేశాలకు పోయినటువంటి డబ్బులు ఏ విధంగా వెళ్ళాయి, దానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్స్, దాని కమిషనర్ ని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ముందస్తుగానే ఇతనికి నోటీసులు జారీ చేసిన క్రమంలోనే ఈ విషయాల మీద ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అదే విషయానికి సంబంధించి సుదీర్ఘంగా జరిగినటువంటి అనేక మార్లు జరిగినటువంటి విషయాల్లోని ఈ రోజు 6 గంటల పాటు చర్చించడం జరిగింది. ప్రశ్నల వర్షంలో పెద్ద ఎత్తున కురిసిందని కూడా చెప్పవచ్చు. 4 గంటల వరకు జరిగినటువంటి తదనంతరం బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలోని గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, మన సంబంధించినటువంటి ప్రభుత్వ అకౌంట్ నుంచి విదేశాల అకౌంట్ కి ఎలా పోయాయి, దీనికి సంబంధించిన అధికారులు ఎవరెవరు ఉన్నారు, ఐఏఎస్ ఎవరు ఉన్నారు, దీనికి సంబంధించిన రాజకీయ ప్రభుత్వాలతో ఏ విధంగా జరిగింది అనేది విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ ఈ రోజుతో కాకుండా మళ్ళీ కొనసాగే అవకాశం కూడా ఉన్నట్టు కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలోని గతంలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ పూర్తిగా పరిగణన తీసుకునే దీనికి సంబంధించి ఈడీ విచారణ కొనసాగిస్తుంది అనేది కూడా చెప్పవచ్చు. కృష్ణ, తెలంగాణలో జరిగినటువంటి అనేక సంబంధించినటువంటి కోణాల్లోని జరిగినటువంటి విచారణ ఈ రోజు జరిగినటువంటి విచారణకు విరుద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ నుంచి కానీ జరిగినటువంటి పూర్తి సమాచారాన్ని మేరకే ఈ రోజు పూర్తిగా కేటీఆర్ ని ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నలకు సంబంధించినట్టు చూసినట్లయితే గతంలో జరిగినటువంటి అనేక పరిణామాలు, కొన్ని విచిత్రమైన వాదనలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ సంబంధించిన ప్రధాన కార్యదర్శులు కూడా నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన నివేదిక ఆధారంగానే ఈ రోజు పెద్ద ఎత్తున ఈడీ ఆఫీసులు పెద్ద కేటీఆర్ ను ప్రశ్నించడం జరిగింది. తెలంగాణలో జరిగినటువంటి 9 సంవత్సరాల పాలనలో అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అనేక సంబంధించినటువంటి పెట్టుబడులు విదేశాల నుంచి ఎలా వచ్చాయి, మనకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి వనరులు ఏ విధంగా అధికారికంగా ఎలా దుర్వినియోగం జరిగాయి, దానికి సంబంధించినటువంటి ఒక చార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాధానం ఇవ్వాలని కూడా ఖచ్చితంగా ఈడీ అధికారులు 1 by 1 క్వశ్చన్ వేస్తూ కూడా పూర్తి సమాచారాన్ని అయితే రాబడుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని హాట్ టాపిక్ గా మారినటువంటి కేటీఆర్ ఐడీ విచారణ ఉదయం నుంచి కొనసాగి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి పూర్వపరాలు కూడా ఈడీ త్వరలో ఒక షీట్ ను కూడా విడుదల చేయనుంది. దీనికి సంబంధించి పూర్తిగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన అయితేనేమి బషీర్బాగ్ ప్రాంతానికి సంబంధించి పోలీస్ కస్టడీలో ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఈడీ ఆఫీస్ ఈడీ చేస్తున్న విచారణ పూర్తిగా క్రమబద్ధీకరణ జరుగుతుంది. పూర్తిగా ఒక న్యాయంగా చర్చ జరుగుతుంది అనేది తెలంగాణ వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.